Hello everyone, I am Akshita, working as clinical nutritionist and dietitian at Satya Kidney Center. సో ఈరోజు మనం కిడ్నీ స్టోన్స్ గురించి డిస్కస్ చేసాం. సో కిడ్నీ స్టోన్స్ ఆర్ రీనల్ స్టోన్స్ ఎలా ఫామ్ అవుతాయి, దానికి ఏ ఆహారం తీసుకోవద్దో చూద్దాం. సో కిడ్నీ స్టోన్స్ అనేది ఎప్పుడైతే మన యూరిన్ కాన్సన్ట్రేటెడ్ అయిపోతుందో అప్పుడు యూరిన్లో ఏదైతే సబ్స్టెన్సెస్ లైక్ నైట్రోజీనియస్ వేస్ట్, యూరియా, కాల్షియం ఆక్సలేట్, ఫాస్ఫేట్ లాంటివి సాలిడ్ మాసెస్ లాగా ఫామ్ అవుతాయి. సో ఈ సాలిడ్ మాసెస్ ఫర్దర్ క్రిస్టలైజ్ అయ్యి స్టోన్స్లా మన కిడ్నీలో డిపాజిట్ అయిపోతుంటాయి. మనకి రకరకాల స్టోన్స్ ఉంటాయి. సో కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్, కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్, యూరిక్ యాసిడ్ స్టోన్స్, స్ట్రూవైట్ స్టోన్స్, సిస్టైన్ స్టోన్స్. సో అన్నిట్లో మనకి కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంటాయి. సో కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ వచ్చినప్పుడు మనం యూజువలీ ఆక్సలేట్ ఫ్రీ డైట్ అనేది యూజ్ చేస్తాం. సో ఆక్సలేట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ని అవాయిడ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే ఆకుకూరలు, తోటకూర కానీ, పాలకూర కానీ, మునక్కాడ, బీన్స్, ఇవన్నీ మనము టొమాటోతో పాటు ఉండొద్దు. అండ్ టీ కానీ, కాఫీ, కార్బనేటెడ్ బెవరేజెస్, కోకో, చాక్లెట్స్, దెన్ ఉల్వలు, ఎర్రపప్పు ఇలాంటివి అవాయిడ్ చేసుకుంటే బెటర్. డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్లో వచ్చేసి జీడిపప్పు కానీ, బాదాం కానీ, సిసెమ్ సీడ్స్ దట్ ఈస్ నువ్వులు, ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటే మంచిది. సో ఇవన్నీ మనము ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు? సో మనం మంచిగా హైడ్రేటెడ్ ఉండాలి ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిట్రస్ ఫ్రూట్స్ అంటే గువావా కానీ, ఆరెంజ్ కానీ, మోసంబి కానీ ఇలాంటి ఫ్రూట్స్ని ఎక్కువ శాతంలో తీసుకోవాలి. అండ్ కాల్షియం రిచ్ ఫుడ్స్ని ఎక్కువగా ఆప్ట్ చేసుకుంటే మంచిది. అండ్ caffeine తగ్గించుకుంటే మంచిది. యాజ్ మనకు తెలిసింది టీ అండ్ కాఫీలో caffeine అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మన బాడీని అది డిహైడ్రేట్ చేస్తుంది. సో అందుకే. అండ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే రీనల్ క్యాల్కులస్ ఆర్ కిడ్నీ స్టోన్స్ గురించి ప్లీజ్ విజిట్ మీ అట్ సత్య కిడ్నీ సెంటర్. థ్యాంక్ యూ.